హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కనుక బాలేను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. బాలేను అంటేనక కొంచెం కొంచెం టెన్షన్‌గా ఉంది. కొంచెం కొంచెం అలసిపోతూ ఉన్నాను. కొంచెం కొంచెం ఇలా బక్క చిక్కిపోతా ఉన్నాను అంతే. అంత మించి ఏం గాదు. మొన్న పెట్టిన వీడియోకు మంచిగా అందరు నాకు బూస్ట్ ఇచ్చేశారు. ఒకరిని పట్టించుకోకక్క, వాళ్ళనే మాటలు వీళ్ళనే మాటలు అವೆಲ್ಲ వదిలిపెట్టేసేయి, జరుగుతూనే ఇలా ఉంటాయి అనేసి నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. నాకు చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోలేకున్నా మీతో షేర్ చేసుకున్నందుకు మీరందరూ మంచిగా నాకైతే ఇంకా చెప్పేశారు. ఏం చేస్తామండి, చెయ్యని తప్పుకు నిందలు పడాలంటే నా మైండ్ ఏందంటేనక తింటూ ఉంటుంది నన్ను వేసి. ఇట్లా అదే 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 అనేది, అంటే నేను అంత తొందరగా మర్చిపోలేను. నాకు మతిమరుపులనేవి నాకున్నాయి గానీ, అంత తొందరగా కొన్ని కొన్ని విషయాలు, జరిగిన విషయాలేందంటే మర్చిపోనీకుండా నన్ను పీడిస్తా ఉంటాయి. అలాంటి విషయమే ఇది. ఒకామె ఇట్లా అనిపోయిందన్నాను గదండీ! ఆహ్, మొఖాన ఇసిరి కొట్టిపోయింది అనేసి. నేను చెయ్యని తప్పుకు అలా జేసింది. ఒక పాప గూడా అలానే జేసిందని జెప్పినాను గదా! దాంట్లో గూడా నాది ఇంత గూడా తప్పు లేదు. దాంట్లో గూడా అలా అయిపోయింది. మంచి మంచి అంటేనక మంచి మనం నాకు తెలిసినదేందంటే మంచిగా నేనేమనుకుంటా అంటే, నేను మంచిగా ఉన్నప్పుడు అటు సైడ్ ఉన్న వాళ్ళు గూడా మంచిగా మాట్లాడతారనేది నా ఉద్దేశ్యం కాదు. మనం మంచిగా ఉన్నాం గాదు, వాళ్ళు మంచిగా ఉన్నారో లేదో జూసుకోవాలి. జనాలు నటిస్తూనే ఉంటారు. మనం గూడా అలానే వెళ్ళిపోతేనే కొంచెం బ్రతకొచ్చు. అంతేగాని తిక్కదాని లెక్క ఉంటే ఇలానే ఉంటది అనేది గనక అర్థమైంది. ఏమోలెండి, గొడవలు ఉండేటివే, చేసేటివే మైండు అంతే. ఎంత వదిలిపెట్టాలని వదిలిపెట్టలేను గానీ, దీన్నైతే గనక వదిలేసేద్దాము. నేనైతే గనక పెళ్లి కూతురు చీరలు చూపిద్దాం అనుకుంటున్నాను. అది గూడా పెళ్లి కూతురు చీరలే. మళ్ళా అది గూడా అనేసి చెప్తున్నాను ఏంటంటే, పెళ్లి కూతురు చీరలే అండి. ఇది రెండో మూడో పెళ్లి కూతురండి ఈమె. మూడో పెళ్లి కూతురు ఏందక్క నీకు తిక్కన వెర్రి అని అయితే అనకండి అసలు. మూడో పెళ్లి కూతురు అంటే మన షాప్ స్టార్ట్ చేసిన తర్వాత మూడో అమ్మాయి పెళ్లి బట్టలు కుడుతూ ఉన్నాను. ఫస్ట్ ఒక అమ్మాయి ఫస్ట్ మన షాపు ఓనర్ వాళ్ళ అమ్మ వాళ్ళదే కుట్టేశాను పెళ్లి బట్టలు. తర్వాత వచ్చేసి ఇంకొక పాపదైతే కనుక మొన్న కుట్టిచ్చేసానండి. అది ఒకటి. ఇదొచ్చేసి ఇంకొక పాపది. ఈ పాపవి కొన్ని పెళ్లి బట్టలు, అంటే ఒక 9 చీరలు, తాంబూలము, తలవాలవి, ఒడిబియ్యానిది, ఇంకొకటి ఆహ్, ఏదో పెళ్లి కూతురు మెరమం ఏవో అంటారు గదండీ! అవి 3 చీరలవి. ఒక 4 చీరలవి. ఒక 5 చీరలొచ్చేసి నార్మల్ డైలీ యూజ్ పెట్టుకునే చీరలు అయితే గనక కుట్టేశాను. ఆడ పెళ్లయిన తర్వాత పెళ్ళికొడుకు ఇంటికాడ కట్టుకోవడానికి, నలుగు వేసేటప్పుడు కట్టుకోవడానికి, అట్లా ఇట్లా ఉంటాయి గదా! ఆ తిరిగింపులు మరిగింపులలో కుట్టుకోవడానికి గదా! కట్టుకోవడానికి. అందనేది ఒక 9 చీరలు కుట్టేశాను. ఇంకా వచ్చేసి పెళ్లి కూతురు చెల్లెళ్ళవి, ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళవి, అట్లా ఒక 4 జాకెట్లు, ఇంకొక 4 జాకెట్లనేది వస్తున్నాయి. ఇంకా అవి గూడా అనేది కుట్టాలి. 4 వస్తాయో, 3 వస్తాయో, 2 వస్తాయో, 4 కన్నా ఎక్కువనే వస్తాయో మనకైతే గనక తెలియదు కాబట్టి, ఇప్పుడైతే గనక బ్లౌజెస్ వర్క్‌వే అండి. అంటే అంత రిచ్ శారీస్ అయితే గనక కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు, మనం మన టైప్ వాళ్ళవే అనేది శారీస్ అనేది. అంటే గనక మనం ఇంత డబ్బులు కట్నం ఇస్తే ఇంత డబ్బులు శారీ కొంటారు అంటారు గదా! ఆ టైప్ అనుకున్నాము. చెప్పండిక. అక్క మనీ శైలజ బట్టలు ఇచ్చిందంట నీకా? మనా? మనీ ఎవరో తెలియదు. నాకు శైలజ ఎవరో గూడా తెలియదు. ఇక్కడ ఏడ లేదా బట్టలు? ఏమి ఇచ్చిందది? 2 చీరలు, జాకెట్లు ఇచ్చింది. 2 చీరలు, 2 జాకెట్లు. అంటే చీరలు అటువేంగా. హుహు. తెలియదు. ఇక్కడ ఏడ లేవా? అంటే ఇచ్చినాను, తీసుకురాపోరని పంపించిందా? ఆహా! నేను మనిషిని ఒకవేళ చూస్తే గుర్తుపట్టగలను గానీ నాకు పేర్లు లేదు, ఊరికి పోయింది. తెలీదు. నాకు పేర్లు గీర్లు. ఆ! అవతల ఎంత ఎంటుకలున్నాయి ఎవరికి తెలుస్తది? ఎంటుకలు ఇంత ఉన్నాయంటే. మనిషి అంటే నేను మాక్సిమం కొత్తోళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మనం తెలియదు గదా! తెలియదు. నేను షాప్ పెట్టి కూడా అంత 3, 4 నెలలు అవుతుంది అంతే. నాకు ఇక్కడ ఉండే వాళ్ళని ఎవరు తెలుస్తది?
కొత్త మొఖాలే కదా మనకు. అవతల సందులో ఒకటి ఉంది, అడుగు ఏది అనేసి షాపు అర్థం అవుతుంది. బ్యూటీ పార్లర్ కాడ అని చెప్పింది. బ్యూటీ పార్లర్ కాడ అంటే నాదే. నీదే. ఆ పెళ్లి కూతురువి బ్లౌజులు చూపిద్దాం అనుకుంటేనక ఏడయ్యా పొద్దున వేరే వస్తూ ఉన్నారు కదా, అందుకోసం అనేసి ఇప్పుడు సాయంత్రం ప్లాన్ చేసేసాను. ఈ షాప్కి వస్తాను ఇదే పనే పెట్టుకున్నాను. నార్మల్ బ్లౌజ్లో ఒక 5 కుట్టాను అన్నాను కదండి, దాని మీద శారీస్ అయితే ఈ శారీ ఒకటి, బ్లౌజ్ అంటే నార్మల్గా కుట్టేసాను కాబట్టి శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఇవి అండి, ఇది ఒకటి, ఒక 5 చీరలు ఇంతేంగా. ఇవి మనం కుట్టిన చీరలు, జాకెట్లు దీనిలో ఫాల్ వేసేసాము. అంత రచ్చరంబోలో అయిపోయింది. నేను ఏదో అనుకొని వీడియో తీసుకుందాం అనుకున్నా, ఇంకేదో అయిపోయింది. ఈ చీరలలో ఇది బాగా డ్యామేజ్ వచ్చినాయి, అంటే బ్లౌజ్కి వచ్చినాయి. అది ఇంకా వాళ్ళకి వెనక్కి ఇవ్వడం ఎందుకు లే అనేసి నేను కుట్టేశాను. ఆ డ్యామేజ్ కనిపించకుండా బ్లౌజ్లో కవర్ చేసి కుట్టేశాను. ఇవి నార్మల్ బ్లౌజులకండి. నార్మల్ బ్లౌజులు ఎక్కడ ఇక్కడే ఉన్నాయి. అవుట్ ఇది ఒక బ్లౌజు. ఫస్ట్ శారీ చూపించినది బ్లౌజ్ చేతికి వచ్చేసింది. ఇదొకటి, ఇదొకటి. 3 బ్లౌజులు ఉన్నాయి. 2 హెమ్మింగ్ పంపించాను, అంటే హెమ్మింగ్ చేసాక ఇంటికి తీసుకుపోయి చేసుకొస్తుంది. ఇవి నార్మల్ శారీస్ అండి. ఇంకొచ్చేసి పెళ్లి కూతురు మెయిన్ శారీస్ వచ్చేసి ఇది వచ్చేసి పెళ్లి కూతురుది ఒడిబియ్యం చీర అంటండి, ఒడిబియ్యం పోసుకోవడానికి. చూడండి శారీ బాగుంది కదా, బార్డర్ పెద్దగా వచ్చేసింది. నేను ఇప్పదీయట్లేదు, ఇప్పదీస్తే కనుక దీనిలో సరిగా మడతేనికి నాకు రాదు, అందుకోసం అయితే చీర అయితే ఇప్పదీయకుండా ఇలానే చూపిస్తున్నాను. ఈ చీర మీద బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి. బార్డర్ కలరే బ్లౌజ్, దీని మీదకి వర్క్ అయితే చూడండి ఇలా అయితే వచ్చింది. నెమలీల డిజైను, అంటే ఈ బార్డర్ పట్టు మీద నెమలీల డిజైన్ ఉంది, అందుకు నెమలీల డిజైను. ఇంకా ఇవి అయితే ఇలా పెట్టేశాను తాడుకైతే. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది బాగా బాక్స్లో ఉన్నట్టుంది శారీ. ఇది కాదు, మీకు ఇంకొకటి చూపించిన తర్వాత ఇది చూపిస్తా. ఇక్కడే ఉంది ఆ బాక్స్ అయితే కనుక. ఇది శారీ అయితే ఇంకొకటి. ఇంకా ఇది ఈ శారీ ఎందుకో తెలియదు, ఇంకా మామూలుగా మేరమం దానికి ఏదో అంటారు కదా, అదానికి అనుకుంటా ఈ శారీ అయితే కనుక. నేను చెప్పినట్టు ఇప్పట్లేదు శారీని, ఎందుకంటే మడత పెట్టడం నాకు కొంచెం కష్టమే. దీని మీదకి వచ్చేసి బ్లౌజు ఇదే అండి. ఇలా అయితే వచ్చేసింది బ్లౌజ్ మొత్తము. బ్లాక్ గా కనిపిస్తున్నామే. ఇలా అయితే వచ్చేసిందండి బ్లౌజ్, అంటే వర్క్ బాగా పెద్దగా వచ్చేసింది కదా ఇది. ఇంకా దీనికి నాడలు అయితే కనుక ఇలా పెట్టేశాను. ఆల్రెడీ దీనికి నాడలు కూడా ఇలా వేపించేసాను, ఉత్తవ ఎందుకని మళ్ళీ ఎక్కువ పెట్టేశాను ఇట్లా. ఇది ఈ శారీ మీది బ్లౌజు.
ఆ, ఇంకొక చీర చూపిస్తున్నాను కదా, ఇది ఇందాక మళ్ళీ ఇది వచ్చేసి తలవాల శారీ అండి, రెడ్ బార్డర్తో ఉంది, క్రీమ్ కలర్ వచ్చింది, అట వైట్ కాదు ఏం కాదు, క్రీమ్ కలర్లో. ఇది కూడా ఇలాగనే బాక్స్లో పెట్టేద్దాం, దీని వర్క్ మటుకు చూసేద్దాము. ఈ డిజైన్ ఇంత ముందు కూడా నేను ఒక వీడియోలో చూపించానండి, వాళ్ళు కుట్టించుకునే డిజైనే కుట్టించుకున్నారు, దీని మీదకి బాగుంటుందని. కానీ ఇది భలే కనిపిస్తా ఉంది దీని మీద, చూడండి బాగా కనిపిస్తుంది కదా. అంటే రెడ్ మీద ఇలా క్రీమ్ కలర్ ఎలకల్లా బాగా కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి ఈ నాడలకు కూడా ఇలానే వేపించేసాను, దాని అట్నే పెట్టేసాను. అదే ఓవర్గా ఉంది కదా, ఎక్కువ పెట్టేసేయాలకల్లా బాగాలేదు. కట్ చేసేద్దాం రండి దాన్ని, అంటే తీసేద్దామని. ఇది ఇప్పటికెన్ని ఈ బ్లౌజులు అండి. ఇంకొక మెయిన్ శారీ ఉంది, మెయిన్ అంటే మీకు అర్థమైంటుంది కదా, తాంబలం శారీ అయితేనక ఉంది. ఆ శారీ అయితే చూద్దాము. తాంబలం శారీ అయితేనక ఇది అండి, దీనికి కుచ్చులు అనేది ఇలా వేపించేసాను. కుచ్చులు వేపించాను కానీ నాకేమో కుచ్చులు చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఇంతేనేమో తెలియదు, నాకు పెద్ద కుచ్చుల గురించి తెలియదు కదా. చీర ఇది కొంచెం ఇప్పదిస్తాను, అంటే నార్మల్గానే మడత వేసినారు కుచ్చులు వేసినాక, అందుకు. ఇది చిలక పచ్చ కోక పెట్టినది కేక అన్నట్టుంది, చిలక పచ్చనే కదా ఇది శారీ, అదే అనుకుంటున్నాను. ఈ కలర్ శారీది, బార్డర్ వచ్చేసి పెద్దగా ఉంది. ఇవి పెళ్లి కూతురు చీరలు. ఇది ఇంకొక మడతేస్తే మేలేమో, బాక్స్లో పట్టదో. చీరలు ఎట్లా మడతేస్తారో ఏమో, నాకైతే అస్సలు తెలియదమ్మా. బాగానే మడతలు గిడతలు వచ్చే మనిషిని కాదు నేను. అంటే దీన్ని కింద పెట్టి బాగా నీట్గా మడతేయాలి, మనకైతే అంత సీన్ లేదు. ఓకే, ఒక రకంగా వచ్చేసిందిలే, అంటే బాక్స్లో పట్టేమోని పెడదామని. కావట్లేదే ఇది బాక్స్కు, ఇది ఎట్లా మడతేస్తారు తెలియట్లేదు, పట్టట్లే, మన చేత కావట్లేదే. ఏమోలేండి, ఊరికి నేను అట్లా పెట్టేస్తాం, తర్వాత వాళ్ళే పెట్టుకుంటారు, మనకైతే రావట్లేదు పెట్టడానికి. పెళ్లి కూతురు శారీస్ అయితేనక ఇవేండి మనం గుట్టినేటివి అయితేనక, ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళవి ఉన్నాయి కానీ ఇంకా అవి పెద్దగా ఏం కాదు. ఇవి ఈ శారీస్ మీకు చూపించాలి అనుకున్నా, నా గురించి మీకు తెలుసు కదా, ఏదైనా కానీ మీతో అలా అలా షేర్ చేసుకుంటూ ఉంటాను. అందుకే ఈరోజు కూడా ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో, బాయ్.